కమల్ హాసన్ ది గోట్ అని ఊరికే అంటారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో 65 ఇయర్స్ కెరియర్ని కంప్లీట్ చేసుకున్న ఒలగనయన్ కమల్ హాసన్ని ఆయన ది గోట్ టీమ్ వాళ్ళైతే అప్రిషియేట్ చేశారు. సో ఆయన ఈ 65 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక లుక్ వేసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఉలగనాయకన్ కమల్ హాసన్ తమిళ చిత్రసీమలో నటుడిగా 65 ఇయర్స్ కెరియర్ని పూర్తి చేసుకున్నారు. బాల నటుడిగా మొదలై హీరోగా అవతరించి విలక్షణమైన నటుడిగా తనదైన ముద్ర వేశారు. అతడు ఒక ప్రయోగశాల. 69 వయసులో నటుడిగా అజేయంగా కెరియర్ని సాగిస్తున్నారు. 1959లో వచ్చిన కలత్తూరు కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఇటీవల కల్కి వరకు అసాధారణమైన కెరియర్ని సాగించారు. కల్కిలో ప్రతినాయకుడిగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం తగ్ లైఫ్లో నటిస్తున్నాడు. కెరియర్ 65 ఇయర్స్ మైలురాయిని పురస్కరించిన సందర్భంగా తగ్ లైఫ్ మేకర్స్ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న వీడియోని షేర్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా భారతీయుని చిత్ర బృందం చప్పట్లు కొడుతూ ఆయన్ని స్వాగతించిన వీడియో అయితే వైరల్గా అయితే మారింది. 12 ఆగస్ట్ 1959న కలత్తూర్ కన్నమ్మ చిత్రంలో బాల నటుడిగా కెరియర్ ప్రారంభించారు కమల్. దశాబ్దాల కెరియర్లో ఆయన చేయని ప్రయోగం లేదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, సర్వకర్త, రచయిత, గీతా రచయిత, స్క్రీన్ రైటర్గా అయితే మల్టీ టాలెంట్ని కనబరిచారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ తగ్ లైఫ్ నిర్మాతలు సెట్స్ నుంచి విజువల్స్ని షేర్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. 65 ఇయర్స్ క్రితం భవిష్యత్ సినిమా దిక్సూచి రాకను ప్రపంచం చూసింది. ఆయన ప్రవేశం పెద్ద పురోగతికి దారితీసింది. దశాబ్దాలుగా కమల్ హాసన్ కళాత్మక ప్రక్రియల కోసం సరిహద్దులను విస్తరిస్తూనే ఉన్నారంటూ ప్రశంసించారు. తగ్ లైఫ్ కమల్ హాసన్ మన చిత్రం కలయికలో 2వ సినిమా. నాయకన్ తర్వాత ఇది భారీ ప్రయత్నం. కమల్ హాసన్, సింబు, త్రిష, అశోక్ చల్వన్, నాజర్, అభిరామి అంటూ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అయితే ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేటి తరం జనరేషన్కి కమల్ హాసన్ ఒక స్ఫూర్తి అని చెప్పాలి. కమల్ హాసన్ తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించారు. దర్శకుడిగాను సత్తా చాటారు. ఆయన ఎందరో ఫిల్మ్ మేకర్స్కి ఒక దిక్సూచి అని చెప్పాలి. అదే అండి ఒక ఇన్స్పిరేషన్. పరిశ్రమలో ఎందరో ప్రముఖులు మార్గదర్శిగా ఉంటారు. కమల్ హాసన్ తేవర్ మగన్ స్క్రీన్ ప్లే రైటింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించిన మొదటి తమిళ చిత్రం. ఇది భారతీయ సినిమాలో సాంకేతిక పురోగతికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ప్రోస్థెటిక్ మేకప్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ ఫార్మాట్స్, లైవ్ సౌండ్ రికార్డింగ్ సిస్టమ్స్ వంటి ఆవిష్కరణలను కమల్ హాసన్ కాలీవుడ్కి పరిచయం చేశారు. ఆధునితన సాంకేతికతను పరిచయం చేయడం ద్వారా కమల్ హాసన్ తమిళ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అంకితభావం నేటి తరాల ఫిల్మ్ మేకర్స్కి స్ఫూర్తి అనే చెప్పాలి. సో కమల్ హాసన్ నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ ఏదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.